హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఏం తింటే పిల్లలు పుట్టరు, ఏం తింటే పీసీఓడి కంట్రోల్ చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఏం తింటే పీసీఓడి క్యూర్ అవ్వదు. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనలాగా ఎలా సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే డెఫినెట్ గా రీచ్ అవుతుంది. ఓకే, టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం తింటే పిల్లలు పుట్టరు, ఏం తింటే పిసిఓడి క్యూర్ అవ్వదు అక్క. దాంట్లో బెస్ట్ దాంట్లో టాప్ లో ఉండేది ఒకటే, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఉన్నంత చెత్త ఇంకేది లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రోజుల్లో అవుట్ సైడ్ ఫుడ్ తినని వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇంక్లూడింగ్ మీ. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఒక్కసారైనా సరే అవుట్ సైడ్ ఫుడ్ అయితే తింటాం, కాదనట్లేదు. కానీ అవుట్ సైడ్ ఫుడ్ వల్ల పిల్లలు పుట్టరు అనేది చాలా ఫ్యాక్ట్. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత డ్యామేజ్ చేస్తుందంటే అందులో లేడీస్ మీద అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ అవుట్ సైడ్ ఫుడ్ వల్ల మనలో పిల్లలు పుట్టకుండా ఉండడానికి ప్రధానంగా గర్భసంచి మీద చాలా ఎక్కువగా ఈ రోజుల్లో రీసెర్చ్ ప్రకారం తెలిసింది. చికెన్ ఆర్ మటన్ వీటి వల్ల కూడా గర్భసంచి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వదా? ఈవెన్ చికెన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అంతెందుకు, మనకి మటన్ గానీ బీఫ్ గానీ తింటే మనకి గర్భసంచికి చాలా ఎఫెక్ట్. పీసీఓడి ఉన్న వాళ్ళు అస్సలు ఈ రెడ్ మీట్ అనేది అస్సలు తినకూడదు. అలాంటిది ఎప్పటి నుంచో అలవాటు ఉన్న మటన్ చికెన్ లాంటివి తింటేనే మనకి పీసీఓడితో ప్రాబ్లం గా ఉంది అంటే ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ తింటే ఎందుకు ప్రాబ్లం ఉండదు? యూజ్ చేసిన ఆయిలే యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందులో టాప్ లో ఉండేది నూడిల్స్ ని అస్సలు తినొద్దు. నూడిల్స్ తిన్నారంటే మాత్రం డెఫినెట్ గా పీసీఓడి ఇంక్రీజ్ అవుతుంది కానీ అస్సలు తగ్గదు. ఈ అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు మానేయండి. ఒకవేళ మీకు అవుట్ సైడ్ ఫుడ్ బాగా తినాలనిపిస్తుంది, చాలా క్రేవింగ్ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎప్పుడైనా ఒకసారి మంత్లీ వన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి, కానీ బయట ఫుడ్ అస్సలు తినొద్దు. హోటల్స్ కూడా ఈ మధ్య హోటల్లో చూస్తుంటే చాలా చండాలంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ బిర్యానీ కావచ్చు, ఏదైనా సరే. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఫైన్, అది కూడా మీరు వన్స్ కన్సీవ్ అయిపోయారు, మీకు పిల్ల పుట్టేశారు, ఆ తర్వాత కూడా పీసీఓడి ఉందంటే అప్పుడు ఓకే. బట్ ఇప్పుడు మీరు కన్సీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు మాత్రం ఆ ఒక్కసారి చాలు మనకి ఈ నెల అంతా చేసిన డైట్ ని పాడు చేయడానికి. మనల్ని మనం మోసం చేసుకోవడం ముందు మనం అవుట్ సైడ్ ఫుడ్ ని తినడం మానేస్తే, ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ని తినడం మానేస్తేనే సగం పీసీఓడి క్యూర్ అయిపోతుంది. అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైతే మనం తినడం మానేస్తున్నామో, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడానికి అలవాటు పడతామో, ఇంకా అంతకు మించిన బెస్ట్ రెమెడీ పీసీఓడికి ఇంకొకటి ఉండదు. పీసీఓడి సగానికి సగం ట్రీట్మెంట్ అయితే అవుట్ సైడ్ ఫుడ్ మానేస్తే చాలు. నువ్వు 50% పీసీఓడి క్యూర్ అయిపోయారంటే మిగిలిన 50% పీసీఓడి ఎలా క్యూర్ అవుతుంది అక్క అంటే అది నీ చేతిలోనే ఉంది. నువ్వు చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నీకు పూర్తిగా పీసీఓడి అనేది క్యూర్ అయ్యి డెఫినెట్ గా నువ్వైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నువ్వు నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి? నాన్ వెజ్ అనేది తినొచ్చు, కానీ నాన్ వెజ్ లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చికెన్ తినండి కొద్దిగా, రెడ్ మీట్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. ఫిష్ మీకు నచ్చిన ఫిష్ ని తెచ్చుకుని తినండి. ఫిష్ ఎంత తిన్నా సరే మనకి ప్రాబ్లం లేదు. ఫిష్ తినడం వల్ల పీసీఓడికి ఎలాంటి ప్రాబ్లం లేదు. పీసీఓడి కంట్రోల్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫిష్ తినండి, నాన్ వెజ్ మానేయాలని లేదు. డైలీ ఒక ఎగ్ తీసుకోండి, లేదా 2 eggs తీసుకున్న ప్రాబ్లం లేదు. మీకు ఆకలిని ఆపుకోవడానికి మనం హెల్దీ ఫుడ్ వెతుక్కోవాలి. ఎగ్స్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. ఎగ్స్ తో ఫిష్ తో ఇంట్లోనే ఏదైనా వెరైటీగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. రోజు మనకి ఎగ్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా అది మనకి బాడీకి చాలా ప్రోటీన్ ఇస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. లేదంటే పన్నీర్ యాడ్ చేసుకోండి. రోజుకి ఎంత పన్నీర్ ముక్క తిన్నా సరే అది మనకి ప్రోటీనే. ఒకవేళ ఎగ్స్ లేని రోజు పన్నీర్ తీసుకోండి, పన్నీర్ తిన్న రోజు ఎగ్స్ స్కిప్ చేసేయండి. 2 తిన్నా సరే నో ప్రాబ్లం. ఇంకా ఏం తినకూడదు అంటే రైస్ తినకూడదు అని ఏమీ లేదు, తినొచ్చు. లిమిటెడ్ గా తింటే రైస్ మనకి మంచిదే. మన తాతల దగ్గర నుంచి అందరూ రైస్ తినే పెరిగారు, పిల్లల్ని కన్నారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు మనకున్న వెయిట్ ప్రకారంగా మన బాడీకి ఇంకా ఎక్కువ రైస్ పెట్టడం వల్ల మనం చేసేదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మన రైస్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మీకు నచ్చినంత తినండి, కానీ
దాంట్లో ఎక్కువ కర్రీస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు తెలియకుండానే రైస్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటారు. సో అలా తగ్గించుకోవడం వల్ల మన బాడీలో ఉండే గ్లూకోజ్ అనేది, షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అయ్యి మన బాడీ వెయిట్ అనేది తగ్గుతూ మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగి మన గర్భసంచిలో ఉండే పిసిఓడి అనేది క్యూర్ అయిపోయి పిల్లలు పుట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయొద్దు, తినండి, కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో తినండి. అది మీకు ఎంత కావాలో అంత కర్రీస్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ మీకు నచ్చిన కర్రీస్ వండుకొని తినండి. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ లో తిన్న తర్వాత నైట్ అయితే మళ్ళీ రైస్ అయితే తీసుకోవద్దు. నైట్ ఎప్పుడో ఒకసారి ఓకే, మీకు కుదరలేని రోజున తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ మోస్ట్లీ అయితే చపాతి లేదా ఫ్రూట్స్ ఇంకేదైనా ఆల్టర్నేట్ తినడానికి ట్రై చేయండి. అంతేగాని రైస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాంటిది కంప్లీట్ గా తినకూడదు అనేమీ లేదు. చపాతి కూడా కొన్ని రీసెర్చ్ల ప్రకారంగా చపాతి తింటే కూడా పీసీఓడికి ప్రాబ్లం అంటున్నారు. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే నేనైతే చపాతీయే తినేదాన్ని. ఆ తర్వాత కొన్ని రోజులకి చపాతీని స్కిప్ చేసి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. పూర్తిగా రైస్ తినేయడం బదులుగా చపాతీ తింటే ఎంతో కొంత అట్లీస్ట్ 10% యూజ్ అయినా ఉంటుంది. సో రైస్ ప్లేస్ లో మీకు అయితే చపాతీ తీసుకోండి లేదా ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకుంటే 100కి 100% యూజ్ ఉంటుంది. చపాతీ తినడం వల్ల అట్లీస్ట్ 10% అయినా యూజ్ ఉంటుంది కదా. అదే రైస్ తింటే 0. సో మీరు ఆలోచించుకోండి, మీరు ఏం తింటే మీకు మంచిది అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని మీ లైఫ్ స్టైల్ ని మీరు చేంజ్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మీరు అవుట్సైడ్ ఫుడ్ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో మీకు డెఫినెట్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. అది కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు మానేస్తే కాదు, కనీసం 3 months లేదా 6 months ఓపిక ఉండాలి. 6 months అయినా సరే మనం ఓపికగా దానికోసం మనం ఎదురు చూస్తేనే అది మనకి పాసిబిలిటీ అవుతుంది. లేదు నేను 1 నెల చేసి మానేస్తాను, ఒక 2 months చేసి మానేస్తాను, ఇంకా చేయలేకపోతున్నాను అనేటట్టు ఉంటే మాత్రం ఈ 2 months చేసింది కూడా వేస్టే. ఇది ఒక మెడిసిన్ లాంటిదే. మనం డైలీ తీసుకుంటేనే ఆ మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది. ఒక్కరోజు తీసుకోకపోయినా సరే ఆ మెడిసిన్ అనేది వేస్టే. సో ఇది కూడా అంతే. మీరు ఒక దీక్ష అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వ్రతం చేసినా, మనం ఒక మాల వేసుకున్నాం అనుకోండి, 1 నెల అంతా ఎలా అయితే ఉంటామో ఇది కూడా అంతే. అంతెందుకు నిజం చెప్పాలంటే లేడీస్ కి ఎవరైతే పీసీఓడి ఉన్న వాళ్ళు ఒక మాల వేసేసుకుంటే బెస్ట్. ఎందుకంటే అప్పుడు టైం టు టైం తింటాం, హెల్తీ ఫుడ్ తింటాం. నాన్ వెజ్ తినకుండా మనకి వెజ్ లో కూడా ప్రోటీన్ ఇచ్చే ఐటమ్స్ చాలానే ఉన్నాయి. పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఇలా మాల వేసుకుంటే హ్యాపీగా డైలీ మనం హెల్తీ ఫుడ్ తినొచ్చు, అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా. మనం టైం టు టైం లెగుస్తాం, పొద్దున్నే లెగుస్తాం కదా పూజ చేయడానికి. అలా లేచేటప్పుడు ఖచ్చితంగా మనం వాకింగ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లైఫ్ స్టైల్స్ మనం చేంజ్ చేసుకొని పీసీఓడి ఉన్న వాళ్ళు ఒక మాల వేసుకుంటే, ఒక 3 months ఒక మాల వేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఇది ఒక ఆచారంగా పెట్టేయాలి. ఇంకా తర్వాత ఎవరికైతే పిల్లలు పుట్టారో వాళ్ళ చేత ఒక 3 months మాల వేయించేయాలి. 4th month వాళ్ళు మాల తీసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఈ 3 months కూడా వాళ్ళకి థాట్స్ కూడా ఉండవు కాబట్టి స్ట్రెస్ ఉండదు. ఆ స్ట్రెస్ అంతా పోయి ఈ 3 months లో మనం డెఫినెట్ గా మన బాడీ అనేది పిల్లలు పుట్టడానికి రెడీ అయిపోతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఇచ్చాను. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.